మ్యాక్ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్ట్ లో రిలాక్స్డ్ గా మీటింగ్లు పెట్టుకుంటారు. నలుగురు మిత్రులు సాయంత్రం సరదాగా షికార్లు తిరుగుతూ ఉంటారు. ఇదేం కొత్త కాదు, తప్పు కాదు. కానీ రాష్ట్రంలోని ముగ్గురు ఉన్నతాధికారులు బోటు షికారుకు వెళ్లారు. వెలగపూడిలో సచివాలయంతో పాటు గుంటూరు, విజయవాడలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ గుట్టుగా బోటులో మీటింగ్ పెట్టుకున్నారు. అది కూడా 3,000 కోట్లు ఎవరికి ఎలా పంపిణీ చేయాలనే అంశంపై. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ముగ్గురు ఉన్నతాధికారులు బోట్ మీటింగ్ ని ఎలా చూడాలంటారు ఈ రహస్య భేటీని? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది నుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తూ ఉన్నాయి. నిన్న సాయంత్రం జరిగిన బోటు మీటింగ్ ఈ వ్యవహారాన్ని సుస్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిఎస్, అదేవిధంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అయినటువంటి రావత్, అదేవిధంగా కేవీవి సత్యనారాయణ ముగ్గురు కూడా నిన్న ఒక రహస్య మీటింగ్ నిర్వహించుకున్నారు. ఈ మీటింగ్ ను కృష్ణా నదిలో ఉన్నటువంటి ఒక బోట్ లో, ఒక విఐపి బోట్ లో నిర్వహించినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళు బెర్మ్ పార్క్ వద్ద నుంచి ఆ బోట్ తీసుకుని వెళ్లారు. ఆ 3,000 కోట్ల రూపాయల ఇండెంట్ రిజర్వ్ బ్యాంక్ కి వేస్ అండ్ మీన్స్ కింద అడిగిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా 3,000 కోట్లలో 1,500 కోట్లు ఓడిగా ఇప్పటికే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3,000 కోట్లు ఎవరికి ఎలా పంపిణీ చేయాలి, ఎవరికి బిల్లులు చెల్లించాలి, వైసీపీ అన్యాయులైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరు అనే దాని మీద వీరు మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. నిజానికి వెలగపూడి సచివాలయం కావచ్చు, విజయవాడలో కావచ్చు, గుంటూరులో కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు, అద్భుతమైన కార్యాలయాలు ఉన్నాయి. అయినా కానీ అక్కడెక్కడా కూడా సమావేశం నిర్వహించకుండా బోట్ లో షికారు చేస్తూ ఈ సమావేశం నిర్వహించడం వెనక ఏంటి రహస్యం అనే అనుమానాలు అయితే పరిపాలనా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా ఎన్నికల కోడ్ కొనసాగుతున్న తరుణంలో సిఎస్, అదేవిధంగా ఇద్దరు ముఖ్య అధికారులు, ఫైనాన్స్ సంబంధించిన ఇద్దరు ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం, ఇది మొత్తం కూడా అధికార వైసీపీకి లబ్ధి చేకూర్చడం. ఎందుకంటే ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. రేపు ఎన్నికలు జరిగాక బిల్లులు చెల్లింపు వైసీపీ అన్యాయులకు జరిగే అవకాశం లేదు కాబట్టి ఆ బిల్లులు ఎలా చెల్లించాలి ఏంటి అనే దాని మీద వీరి మధ్య డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా సిఎస్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక ప్రపోజల్ ను స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. ఈ ప్రపోజల్ పైన కూడా దీంట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆసరా, అదేవిధంగా చేయూత లాంటి పథకాలకు కూడా నిధులు ఇవ్వాలంటే మరిన్ని ఎక్స్ప్లెనేషన్స్, మరిన్ని వివరాలు వెల్లడించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన తరుణంలో వీటన్నిటి విషయంలో ఏం చేయాలనే దాని మీద కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.